సామెతల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజ్ సంఖ్య 543. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాట మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. ఈరోజు వాక్యం, ప్రేమను అభివృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ఇది మంచి క్యారెక్టరు. అలా కాకుండా జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. రక్షణ పొందిన మనము దేవుని యొక్క ప్రేమను ఎరిగి, దేవుడే మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు, మనం ఇప్పుడు సహోదరులను ప్రేమించాలి. సో మనం ప్రేమను వృద్ధి చేయగోరాలి, ప్రేమను పెంచాలి. సో రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితిలో మనం ఈ ప్రయత్నం చేయాలా, ప్రేమను పెంచేట్టుకుండాలి. కోర్స్ కొంచెం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే శత్రువులు ఎదురవుతారు. ఒకప్పుడు నీవు కూడా ప్రభువుకు శత్రువుమే. ఆయన శత్రువైన మనల్ని ఎలా ప్రేమించాడు, శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, శరీరానికి ఎంతో బాధ వహించాడు. ఆ ప్రేమను మనం గుర్తెరిగి మనం ప్రేమని పెంచాలి. మన కుటుంబంలో, మన బంధువుల్లో, సమాజంలో. అలా కాకుండా నీ పట్ల ఎవరన్నా తప్పు చేస్తే మాట మాట్లాడికి అదే చెప్పటం, మాట గుర్తొచ్చినల్లా పాతయి వెతికి వెతికి కొంతమంది ఇట్ట చేసావు కదా, నువ్వు చేయబట్టే కదా. అలా ఉండకూడదు. అలా ఉంటే మిత్ర భేదం కలుగు చేస్తావు, రిలేషన్స్ దెబ్బతింటాయి. ఆల్రెడీ అతను బాధపడతా ఉన్నాడు చేసిన దానికి, కొంతమంది మళ్ళా దాన్ని తెచ్చి నువ్వు చేయటాన్ని బట్టే కదా. జరిగిన సంగతి మాట మాటకి ఎత్తేవాడు మిత్రభేదాన్ని కలుగు చేస్తాడు. సో రక్షణ పొందిన మనము పరిశుద్ధమైన ఆత్మ ద్వారా దేవుని ప్రేమ ఆత్మలో కుమ్మరించబడిన మనం ఈ లేఖనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. పేతురు చెప్తున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4:8, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. కప్పటం అనేది, తప్పిదాలను కప్పటం అనేది ప్రేమ యొక్క లక్షణం. దేవుడు కూడా మీ అతిక్రమంలో ఇంకా జ్ఞాపకము చేసుకొనను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకొనని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలం కదా మనం, కుమారులుగా కుమార్తెలుగా ఈ మంచి లక్షణాన్ని అలవర్చుకుంటూ కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు పడిపోతున్న శ్రద్ధ కలిగిది అని ముందుకెళ్ళాలి. దేవుని యొక్క ఆత్మచేత మనం ప్రేమను అభివృద్ధి పరిచేట్టుగా ఉండాలి. రక్షించబడిన నీ జీవితంలో నీ పట్ల ఎవరన్నా తప్పుగా ప్రవర్తిస్తే, నీ పట్ల పాపం చేస్తే, రియాలిటీగా నువ్వు చాలా పెయిన్లో వెళ్తావు, చాలా బాధ కలుగుద్ది. కానీ నేను క్షమించాలా. కప్పటం అంటే క్షమించడం కష్టంగానే ఉంటుంది. అంటే ఎన్నిసార్లు అయ్యా, పేతురు అంటున్నాడు, ప్రభా మా ఎడల తప్పు చేస్తే మేము ఎన్నిసార్లు క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం, ఆ సమయంలో పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెను? 7 మార్లు మట్టుకేనా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 7 సార్లు క్షమిస్తే సరిపోద్ది అన్నాడు. 70x7 అంటున్నాడు ప్రభు. అంటే అదొక లెక్క కాదు, క్షమిస్తానే ఉండాలి. కానీ చాలా పెయిన్ ఉంటుంది. అది అంత ఈజీ కాదు, కొన్నిసార్లు పడిపోతావు, అది కూడా నిజమే. బట్ గ్రహింపురా ప్రభు, నాకు ఆ మనసు. ముఖ్యంగా పెళ్ళైన మీరు భార్యాభర్తలు ఇంట్లోనే ఉంటుంటారు. పెళ్ళి కాకముందు వాళ్ళు కొన్ని సంవత్సరాలు వేరే చోట జీవించొచ్చారు, మీరు కూడా వేరే చోట జీవించొచ్చారు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయంలో మీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది. మీరు కొన్ని విషయాల్లో బాగానే ఉంటున్నారు అనుకుంటారు, వాళ్ళు ఏమన్నా మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు చాలా జాగ్రత్త పడాలా. కొంత సమయం అయితే కొంత అవగాహన వస్తుంది, కానీ స్టార్టింగ్లో అసలేం తెలియదు కదా.
ఈవెన్ కొంత సమయం అయిన తర్వాత కూడా జీవితంలో అప్పుడప్పుడు క్లాషెస్ వస్తూ ఉంటాయి. గుర్తు రావాలి మనకి. ఇంట్లో ప్రేమ పెరగాలంటే, రిలేషన్స్ సంబంధ బాంధవ్యాలు మంచిగా అభివృద్ధి పొందాలంటే తప్పితంలో దాచిపెట్టాల. యోసేపుకి మరి సెటిల్ అయింది పెళ్ళి. ఆయనకి తెలిసింది మరి గురించి. ఆయనకు అప్పుడే గ్రహింపు లేదు పరిశుద్ధాత్మ వలన కలిగిందని గర్భం. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒకేసారిగా ఎప్పుడు జరగని సంగతి అది. మరి ఏం చేయాలి నేను అప్పుడు? ఈ పెళ్ళి నేను ఆపేసుకోవాలా? ఎందుకంటే మ్యారేజ్ సెటిల్ అయింది, ఆమె ఏమంతా గర్భంతో ఉంది. ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి. రియాలిటీ ఎన్నో డౌట్లు వస్తాయి. మన మత్తయి సువార్తలో ఆయన గురించి రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఇప్పుడు యోసేపు పేరెంట్స్ ఉంటారు కదా, ఫస్ట్ ఆయనకు వచ్చేది ఎట్లా దీన్ని ఆపేసుకోవాలా? పెళ్ళిని ఆపాలని అనుకున్నాడు, విడిచిపెట్టాలని అనుకున్నాడు మరియని. ఎట్లా చేయాలి అంటే ఆయనకున్న మంచి లక్షణం బజార్లో పెట్టాను. ఫస్ట్ బజార్లోనే కాదు, ఈయన పేరెంట్స్కి చెప్తే చాలు, ఇంకా వాళ్ళందరూ చెప్పేస్తారు. రహస్యంగా నేను విడనాడాలి. మళ్ళీ ఎవరికైనా చెప్పానంటే చెప్తే అప్పుడున్న ఆ యొక్క పాపానికి మరణశిక్ష ఉంటుంది, రాళ్ళతో కూడా చంపేస్తారు, వ్యభిచారి అని. అయితే ఈయన ఆలోచించుకుంటున్నాడు, బయట పెట్టకూడదు, ఎట్లా చేయాలా? నీతిమంతుడై ఉండి, అది మంచి లక్షణం. అప్పుడు దేవదూత ఆయనకు ప్రత్యక్షై యోసేపు మరియం చేర్చుకుంటానికి ఇబ్బంది పడవాక ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన జరిగింది అనగానే సెటిల్ అయిపోయాడు. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా తడబాటు వస్తుంది, భరించే దాంట్లో చాలా తడబాటు వస్తుంది. కానీ మనం దాన్ని భరించి కొంతకాలం వదిలేస్తే కొన్నిసార్లు దానికది అది వెళ్ళిపోతుంది. కానీ ఆ సమయంలో యోసేపు చెప్పేసినట్లుంటే చాలా గజిబిజి అయిపోయేది. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది. యోసేపు ఏమైనా తప్పు చేశాడు అప్పుడు? లేదే, నేను చేయలేదు కదా, దీన్ని ఎందుకు భరించాలి అని అనుకోవచ్చు. ఆయనకు ఒక రీజన్ ఉంది, న్యాయం ఉంది. కానీ దానికంటే గ్రేస్ఫుల్గా ఆయన యాక్ట్ చేశాడు. సో మన జీవితంలో కూడా మన తప్పు ఉంటే అవతలాడు ఏదన్నా అంటే కొన్నిసార్లు భరిస్తాం, అదొక లెవెల్. కొంతమంది మన తప్పు ఉన్నా కూడా భరించరు. వాళ్ళు చేసేది తప్పు వాళ్ళకి తెలియకుండా అవతల వాళ్ళదే ఎప్పుడు అంటానే ఉంటారు, వాళ్ళ తప్పు తెలియదు, అంటే న్యాయం లేకుండానే ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు మనం కరెక్ట్గా ఉన్నా అవతల వాడు అనవసరంగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇస్తానని ఇవ్వడం, మీరు ఒకరు డబ్బులు ఇచ్చారు పాపం హెల్ప్ చేయాలని. కానీ కొంతమంది ఎలా ఉంటారు, అలాంటి వాళ్ళు తగలొచ్చు మీకు, ఎప్పుడు తగులుతారని కాదు. సో మనకేమొస్తుంది, వీడి గురించి అందరూ చెప్పేద్దామా రావచ్చు ఆలోచన. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి ప్రభువా? ఈ సమయంలో కొంత టైం తీసుకొని యోసేపులాగా ఎలా చేస్తే కరెక్ట్ ఇది? నేను ఇప్పుడు ఎలా పడితే అట్లా ప్రవర్తించాను అనుకో, రేపు రక్షణ సువార్త అతను వినలేడు కదా. ఎట్లా ఏ విధంగా ప్రవర్తిస్తే నేను ఆత్మను సంపాదించుకుంటాను అని మనం ప్రభువుని చాలా పోరాడాలి. లేకపోతే అంత ఈజీ కాదు అది. న్యాయం ప్రకారం అయితే ఈజీగా చెప్పేయచ్చు. సో అలాంటి సమయాల్లో మనం లేఖనానికి వచ్చేయాల. అసలు చెప్పొద్దని కాదు, ఎలా చెయ్యాలి, వాట్ ఈస్ ద గాడ్లీ వే, ఎట్లా చేస్తే ఇది కరెక్ట్. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త ఇందా చదువుకున్న 18వ అధ్యాయం 15లో, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. ఇది చెప్తున్నాడు. మన పట్ల ఎవరన్నా సహోదరుడు తప్పు చేస్తే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పబ్లిక్లో పెట్టకుండా నీవు అతను ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడు అంటున్నాడు. ఫస్ట్ నువ్వు చాలా బాధపడతా ఉంటావు అతను చేసిన నీ ఎడల తప్పిదాన్ని బట్టి. ఫస్ట్ నువ్వేం చేయాలనంటే, పబ్లిక్లోకి వెళ్ళకు,
నువ్వు భరించకపోతుంటే పర్లేదు, నీకు పద్ధతి ఉంది. ఏంటా పద్ధతి అంటే, అతని దగ్గరికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళు, ఇద్దరే. ఏంటే నువ్వు అట్లా చేసావు చెప్పు. కొన్నిసార్లు అతను మారిపోతాడు. అయ్యా నన్ను క్షమించా. అది మొదటి స్టెప్. అతడు నీ మాట విని ఎడల నీవు అతన్ని సంపాదించుకుంటు, అంటే రిలేషను కరెక్ట్ అయిపోతుంది, సమాధానం వచ్చేస్తుంది. ఇంకా పబ్లిక్లో పెట్టాల్సిన పనేం లేదు కదా. తనకు కూడా నీ పట్ల చాలా రెస్పెక్ట్ భావం ఉంటుంది. నన్నే అడిగాడే, నా గురించి ఇంకా ఎవరికి చెప్పలేదే. అది పద్ధతి, దేవుని బిడ్డల యొక్క పద్ధతి. చిన్న చిన్న తప్పు అయితే అసలు ఎవరికి చెప్పకుండానే, అతనికి కూడా చెప్పకుండానే భరించు, పర్లేదు. కొన్నిసార్లు ఎక్కువైపోతుంది. ఎలా చేయాలా అంటే, పర్లేదు, దేవుని బలహీనత ఎరిగిన వాడు. పద్ధతి ఏంటంటే, అతను నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పు. ఏంటి ఎట్లా చేసావు, కొన్నిసార్లు వింటాడు, సరిపోద్ది. ఒకవేళ వినకపోతే 17, అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. ఇది సంఘంలో ఇలా జరుగుతుంటే, సంఘంలో ఒక బిడ్డ నీ పట్ల అలా ప్రవర్తించినప్పుడు, అతడు సంఘపు మాటయు వినని వల్ల, కొన్నిసార్లు సంఘానికి చెప్పినప్పుడు సరి చేస్తారు, వినొచ్చు. వారి మాట కూడా వినకపోతే 16 వచనం, రెండో సిచ్యుయేషను, సంఘానికి వెళ్ళబోయే మునుపు ఇంకొకటి చేయమన్నారు. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. వాళ్ళ మాట కూడా వినకపోతే, సంఘం మాట కూడా వినకపోతే అతను క్షమించి వదిలేసి ఇంకా ఎక్కువ థాట్ పెట్టకు అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ నీతో నువ్వు సరి చేసుకో, లేకపోతే సంఘంలో ఉన్న ఇద్దరు బిడ్డలని తీసుకెళ్ళి ఇట్లా మాట్లాడు. కొంచెం అక్కడ వింటాడు, లేదనుకో వదిలేసే. ఇది ఒక పద్ధతి. నేను అసలు భరించలేను అనే పరిస్థితికి ఇట్లా చెప్పి, సో దానివల్ల ఏం జరుగుద్ది, కొన్నిసార్లు సరి చేసుకునే వ్యక్తి అవ్వచ్చు. మొట్టమొదటిగా నువ్వు మాట్లాడేటప్పుడు సెట్ అయిపోద్ది. ఆ విషయంలో నువ్వు అట్లా చేయకుండా ఇతని గురించి ఇంకొకరు చెప్పావనుకో, అతడు కొండిగాడై ఉండొచ్చు. ఆ చెప్పిన వ్యక్తి సరైన వ్యక్తి కాకపోతే, నువ్వు చెప్పే వ్యక్తి ఏం చేస్తాడు, నీకు తెలియకుండానే అందరికన్నా చెప్పేస్తుంటాడు, మొత్తం వెళ్ళిపోతుంది. చెప్పేది కూడా ఎవరు చెప్పాలంటే సంఘంలో ఉన్న వారికి చెప్పు. ఎట్లా చేయాలి, వాళ్ళు ఎట్లా మాట్లాడాలి, ఎలా ఆ సంబంధాన్ని కలపాలి, ఎలా బుద్ధి చెప్పాలి, వాక్య ప్రకారంగా ఎట్లా హెచ్చరించాలో వాళ్ళకి తెలుస్తుంది. కానీ నువ్వు చెప్పేది ఏదో బయట అలా చెప్పేసావు అనుకో, కొంతమంది కొండిగాళ్ళు ఉంటారు, వాడు ఇంకొక నీకు ప్రమేయం లేకుండా అసలు వాళ్ళకి అసలు రిలేషనే తెలియదు. అసలు నువ్వు చెప్పిన మాట అక్కడే ఉంచేసుకోకుండా ఇంక అట్టంటగా మొత్తం చెప్తారు. ప్రేమ కాదు, ద్వేషాన్ని మనం పెంచుతాం. సో మన పట్ల ఎవరన్నా తప్పు చేస్తే మనం చిన్నదైతే భరించు, ఎవరికి చెప్పాల్సిన అతనికి కూడా చెప్పాల్సిన పని లేదు. ఏదో తెలియకన్నాడులే పాపం, ఇంకా తెలియదు కదా, భరించు, అయిపోద్ది. మల్టిపుల్ టైమ్స్ వస్తుంది అట్లా, ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటమ్మా అట్లా ఉన్నాం, కొంతమందికి అర్థమవుతుంది, సెట్ అయిపోద్ది. వినలేదా, సంఘ కాపరి కానీ సంఘంలో ఉన్న మంచి దేవుని వాక్యం తెలిసిన వారు కానీ వాళ్ళకి చెప్తే ఏంటి, వాళ్ళ మాట కూడా జస్ట్ అట్లా వదిలే, కోపం ఉంచుకోవాక జస్ట్ అట్లా, అది పద్ధతి చెప్పారు. సో రక్షణ పొందిన నీవు మొట్టమొదటిగా నీ ఇంట్లో హస్బెండ్ తప్పు చేస్తే మీ పేరెంట్స్ దాకా వెళ్ళిపోతున్నావా, ఫస్ట్ అది చూసుకో. ఇంత వాక్యాన్ని విని నీ హస్బెండ్ నీ పట్ల తప్పుగా ప్రవర్తించాడు, ఈ వాక్యమని ఎలా నువ్వు రియాక్ట్ అవుతావు? అమ్మా ఎంట కాల్ చేసి ఇంటికి ఇట్లా చేస్తున్నాడు అంటావా? లేకపోతే కొంచెం భరించగలిగింది అయితే, ఇంకా తెలియట్లేదు కదా, లేకపోతే నువ్వు అట్టయ్యవని నీ భర్తతో నీవే నెమ్మదిగా చెప్తావా? అది ఫస్ట్ చేయాలి. సో నువ్వు రక్షించబడిన వ్యక్తివి, తను కూడా రక్షించబడిన వ్యక్తి అయితే అర్థం చేసుకుంటాడు, సెటిల్ అయిపోతుంది, కాపర్ దాకా కూడా అవసరం లేదు. అది ఎరగకుండా నువ్వు రక్షణ పొందిన నీ పేరెంట్స్ బయట ఎక్కడో ఉంటే కాల్ చేసి ఇలా చేస్తున్నాడు అని చెప్తావా? జాగ్రత్త, కొన్నిసార్లు రిలేషను భేదం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు ఇంకొకరు చెప్తూ ఉంటారు. కుటుంబం కొన్నిసార్లు పబ్లిక్లోకి వెళ్ళిపోద్ది, జాగ్రత్త పడాలా.
సో మన జీవితంలో ఈ క్యారెక్టర్ మనకి రావాలని అంటే ముఖ్యంగా ప్రభు హార్ట్ మనం దర్శించబడాలి, లేకపోతే అసలు అర్థం కాదు. మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రేమ గురించి చెప్పే అధ్యాయం 13లో కొన్ని క్యారెక్టర్స్ అవి కూడా ఉంటే మనము ప్రేమని అభివృద్ధి చేయగోరుతాం. 13వ అధ్యాయం 1 కొరింథీయులలో 7వ వచనం ప్రత్యేకంగా ప్రేమని అభివృద్ధి చేస్తానికి ఉపయోగపడుతుంది. చదవండి ఒకరు, కింద ఫుట్ నోట్ చదవండి. తర్వాత ఇవి క్యారెక్టర్స్ కొన్ని వారవటం, నిరీక్షించటం, రేపు నాకు జరుగుతుంది మేలు అని పాజిటివ్ అప్రోచ్, క్షమించటం, ఒకరినొకరు సహించటం ఓర్పుతో, ఈ లక్షణాలు ఉండటం వలన మనం ప్రేమని అభివృద్ధి చెందుతాం. ఓర్పుకి క్షమించడానికి లింక్ ఉంది. పర్లేదు ఏదో తెలియజేస్తుంటాడు, రేపు మామూలుగానే అవుతుందిలే, నిరీక్షించటం ఈ మధ్యలో సెట్ అయిపోతుంది. ఇదంతా లేకుండా నువ్వు గ్రహింపు లేకుండా ఉన్నావంటే నువ్వు రిలేషన్స్, సంబంధాలని చెడగొట్టుకునేవాడుగా అవుతావు. ఈనాడు చాలా కుటుంబాలే కాదు, చాలా రిలేషన్స్ ఒక చిన్న మాట ఏదన్నా అయితే చాలు. కొంతమంది అయితే మరీ వాళ్ళ బాధ తట్టుకోలేక జీవితాంతం వాడు గడప తొక్కను ఉన్నారు. చివరి దాకా దాన్ని మనసులో పెట్టేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళేదేంది, అలా ఉండొద్దు. అలానే ఓరకొరకనే ఇంటికి బొమ్మని కాదు, మనసులో ఏది కూడా ఎవరి మీద కూడా జీవితాంతం ఉండే కోపాన్ని ఉంచుకోవద్దు. అది మనకు హాని. ముఖ్యంగా మన పట్ల ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళు మారుతున్నా సరే కొంతమంది మార్పు వస్తూ ఉంటుంది. అది కూడా పక్కన పెట్టి అది చేసావు కదా అప్పుడు జరిగిన సంగతి మాటికి ఎత్తేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ వస్తుంటే చాలా జాగ్రత్త. మిత్రభేదం, అక్కడ మిత్రభేదం అన్నారు కానీ రిలేషన్స్ చెడిపోద్ది. సో ఒకప్పుడు అన్నాడు నిజమే, తను సారీ చెప్పింది కూడా నిజమే. మళ్ళీ ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ కొంతమంది అక్కడికే వెళ్తారు, అది చేస్తేనే కదా ఇది జరిగిందని. అలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు చేత మంచిది కాదు, ప్రభా నాకు పూర్తిగా క్షమించే హార్ట్ అన్న. ఎందుకంటే ఆ మాట అంటే ఆయన తెచ్చి ఇంకో మాట అంటాడు, నువ్వు చేసావు కదా అని ప్రేమ పోతుంది. యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని వాళ్ళు పబ్లిక్లో పెట్టేస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం. వ్యభిచారంతో పట్టబడింది ఈ స్త్రీని ఏం చేయాలంటావు అన్నారు ఆయన. యేసు ప్రభు వారు వాళ్ళు చాలా కామ్గా ఉన్నా కూడా యేసు ప్రభు వారు వాళ్ళు చెప్పు అని ఆయన ఏమన్నా తప్పు చెప్తే పట్టేసేయాలని భావంతో అడుగుతూ ఉన్నారు యేసు ప్రభు వారిని. వ్యభిచారం చేసింది అడిగేవాళ్ళు లేఖనం తెలియని వారా అంటే వాళ్ళు బాగా పాత నిబంధనలో లేఖనం తెలిసిన వారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్గా పెట్టేస్తున్నారు ఆమెని. యోసేపు ఏం చేస్తున్నాడు, ఆయనకు అంత ఎక్కువ లేఖనం కూడా తెలియదు. అవమానపరచకూడదే అంటే కొన్నిసార్లు బైబిల్ మనకి ఎక్కువ చదివినంత మాత్రం ఆ క్యారెక్టర్ రాదు. యేసుప్రభు వారు చాలా టైం తీసుకున్నారు. ఏం చెప్పాలి అని ఏదో రాస్తా ఉన్నారు. యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, మీరు ఎవరన్నా పాపం చేయని వారుంటే అప్పుడు మీరు ఆ మీద రాయండి. వాళ్ళు అంటున్నారు మోషే అయితే రాళ్ళతో కొట్టమని చెప్పాడు కదా అంటే యేసుప్రభు వారు ఎంతో సమయం తీసుకొని ఎలా చెప్పాలి అని యేసుప్రభు వారు చెప్పిన ఆ మాటకి వాళ్ళల్లో అప్పుడు వచ్చింది, అరే నేను చాలా పాపం చేశాను కదా, నేను అట్లా రాయేస్తానని. మనం కూడా మన పట్ల పాపం చేసిన వారి మీద నిందేసేయి, బయట చెప్పేసేయి, చెయ్యి అన్నట్టుంటే ఒకసారి పాత జీవితం మనం ఏం చేసాం అని అర్థం చేసుకుంటే, అరే నేను పెయిన్గానే ఉంది ప్రభు, నీ హార్ట్ అని క్షమిస్తాం. సో యేసు ప్రభు వారు ఆ స్త్రీని నేను క్షమిస్తున్నాను కాకపోతే ఇంకా పాపం చేయవాక అని గద్దించారు. సో మన జీవితంలో కూడా ప్రేమని మనం అభివృద్ధి పరిచేవారు ఉన్నామా? మన పొరుగువారు, రక్షణ లేనివారు, వాళ్ళకి గ్రహింపే ఉండదు. వాళ్ళు కొంతమంది చెయ్యాలని చేస్తారు, చెయ్యాలని అనాలని అంటారు,
అరే నీ ఇంటి ముందో ఏదో రోత చేసి వెళ్తారు. కొంతమంది చెయ్యాలనే చేస్తారు. ఒకవేళ చెయ్యాలని చేయకపోయినా ఏదో ఏదో వేరే కుక్క వచ్చి ఏదో ఇంటి ముందు అక్కడ తెచ్చి ఇక్కడ పెడుతుంది. ఆ పెట్టినప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి నీకు, చెయ్యాలనే చేశారు. అలాంటప్పుడు ఎట్లా ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నావు? అదే సాత్వికం ఉంటే దీనత్వంతో చెయ్యాలని చేసిన రేపు మారతారులే నిరీక్షణ, ఓర్చుకుంటే నెమ్మది చిన్న క్లీన్ చేస్తుంది, పెద్ద విషయమే ఉంది. దీన్ని బట్టి ప్రభులోకి వస్తారు, ప్రభు వాళ్ళని క్షమించు అంటావు, ప్రేమ పెరుగుద్ది. అది లేదనిపోతే రిలేషన్ దెబ్బతింటది, మనకు కూడా కోపం పెరిగిపోతుంది. పేతురు చెప్పాడు, అనేక పాపములను కప్పును గనుక మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. ప్రేమను వృద్ధి చేయటంలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉన్నాయి, అది ప్రేమ పెరుగుద్ది. బట్ ఎక్కడ జాగ్రత్త పడాలనంటే, ఈ లోకంలో మనల్ని అర్థం చేసుకునే పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి. అక్కడే జనరల్గా ఫాల్టర్ అవుతుంటాం. మన పట్ల ప్రేమగా ప్రవర్తించే వాళ్ళని ఇచ్చిపుచ్చుకోవటాలు బాగానే ఉంటుంది. అయితే దేవుని ప్రేమలో ఆ యొక్క సహించే తత్వము, కప్పే తత్వము ఉంది. కొన్నిసార్లు ఆయన యొక్క స్వారూప్యంలోకి మనల్ని మలచటానికి, మనల్ని బ్లెస్ చేయటానికి కొన్నిసార్లు చిన్న చిన్న పరిస్థితులు తట్టుకోగలిగినంతే ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనము ప్రేమని అభివృద్ధి చేయాలి అంటే మనం క్షమించే తత్వం, వాటిని గుర్తుపెట్టుకోకుండా, ఎందుకంటే ప్రభువు మన పాపాలను గుర్తుపెట్టుకొని అన్నాడు. అంతేకాదు, ఒకసారి వాళ్ళు క్షమించని అన్న తర్వాత ఏంటిది నువ్వు చేసింది ఎంతదా, క్షమించేదా అని కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు రియాలిటీకి వచ్చి, ఏంటి ప్రభువా నేను క్షమించాను అన్నానే కానీ అప్పుడు మళ్ళా పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి నా యొక్క నేచర్ ఏంటి, రియాలిటీకి రా. యథార్థంగా ప్రభువా నాకు ఇంకా బలాన్ని పూర్తిగా అది పెయిన్ వస్తున్నా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అపవాదైతే అప్పుడు నీకు అను అని వాయిస్ వినపడతా ఉంటుంది. అప్పుడు నువ్వు దాన్ని చేయగలవు. బట్ ఇంకో వాయిస్ కూడా వినపడుతుంది. అప్పుడు నువ్వు జయించే స్థితికి వస్తావు. నో, నీ జీవితంలో ప్రభు ప్రేమను నువ్వు గుర్తెరిగి, శత్రువులైన మనల్ని ఆయన ప్రేమించాడు, ఆయన ఇంకా జ్ఞాపకం చేసుకొని అన్నాడు. మనకైతే మన హృదయంలో ఎన్నో మచ్చలు చాలా ఉన్నాయి, డాట్స్, పరిశుద్ధమైన రక్తంలో వైట్ చేశాడు ఆయన తెల్లగా, అంటే జ్ఞాపకం చేసుకొని అన్నాడు. నీవు నీ జీవితంలో నీకు శత్రువు ఎదురైనప్పుడు, శత్రువు అంటే బయట ఊహించుకోవద్దు, నీ యొక్క అభిప్రాయాలు మ్యాచ్ అవ్వని వాళ్ళు ఉంటారు, నీలాగా ఆలోచించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని భరించేటప్పుడు కొన్నిసార్లు హర్ట్ చేస్తారు. ప్రభు చెప్పాడు కదా, ఒంటరిగా సరి చేసుకో. తర్వాత మాట వినకపోతే ఎట్లా చేయాలి, కొంచెం ఆగు. నీకు సరైన విధానంలో దానికి హెల్ప్ చేయగలిగిన సంఘము పెద్దల దగ్గరికి వెళ్ళు. ఇంక వినలేదా, నువ్వు క్షమించి నెమ్మదిగా వదిలేసి ఏమవద్దు. మనం ప్రభువుని అడుగుతాము, ప్రభు నాకు ఈ హార్ట్, నాకు ఈ బలాన్ని చిన్న చిన్న నా పట్ల నా పొరుగు వారు చేస్తున్నాయి, లేదా ఆఫీస్లో కానీ, నీ రిలేషన్స్లో కానీ, నీ సంఘంలోనే నువ్వు బాగా ఉంటున్నా, నిన్ను సరిగా విధానంలో అర్థం చేసుకునే వారిని, ప్రభా వారు నన్ను హర్ట్ చేస్తే నేను మనస్ఫూర్తిగా క్షమించే మనసు నాకు ఒకవేళ సరి చేసుకోవాలంటే నీ విధానంలో నేను సరి చేసుకోవటానికి నాకు సహాయం చేయి ప్రభా అని మనం అడుగుదాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.